భూమి అనేది ఒక పాఠశాల, ఇట్స్ ఎ స్కూల్. వీఆర్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ దిస్ గ్రేట్ స్కూల్ కాల్డ్ ఎస్ ఎర్త్ ప్లానెట్. ఈ భూలోకము ఎర్త్ ప్లానెట్ అని ఒక మహా పాఠశాల. ఇది అందరికీ పాఠశాలే. ఇది యేసు ప్రభువు కూడా పాఠశాలే. మేకులు దిగుతుంటే ఆయన చిరునవ్వుతూ ఉండడం, ఆయన నేర్చుకోవడం కోసం ఇది వచ్చాడు. ఆయన భీష్ముడు అంపశయ మీద ఉన్నా కూడాను ఏమాత్రం కంప్లైంట్స్ లేకుండా నేర్చుకోవడం కోసం ఆయన వచ్చాడు. ఆయన మనం పుట్టే ముందర మనకు తెలుసు మనకి ఏవే పరిస్థితులు మనకు ఉంటాయో. అక్కడి నుంచి మనకి ఇవన్నీ తెలుసు. ఇక్కడికి వచ్చి అవి అనుభవించడం కోసం, అందులోంచి పాఠాలు నేర్చుకోవడం కోసం మనం పుడతాము. ప్రతిరోజు ధ్యానం, జీవితమంతా ధ్యానం. ఈ భూమండలం ధ్యానమయం అయి తీరాలి, అయిపోతుంది, మన అందరి వల్ల అవుతుంది. భూమి మన ఇల్లు కాదు, మన ఒక స్కూల్, ఒక పాఠశాల. ఇక్కడికి పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చాము. మనం వేరే లోకాల నుంచి వచ్చాము ఇక్కడికి. ఒక స్కూల్కి వచ్చినట్టు. స్కూల్లో ఇది నా బెంచు, ఇది నా రూము, ఇది నా కుర్చీ అనుకుంటే నడవదు. కుర్చీలో కూర్చుంటే అది నీ కుర్చీ కాదు, అది స్కూల్ది. అక్కడ వెళ్ళి పాఠాలు నేర్చుకోవడం కోసం వెళ్తాం మన స్కూల్కి. అలాగే భూమిలోకి వచ్చింది పాఠాలు నేర్చుకోవడం కోసం. ఏ పాఠాలు నేర్చుకోవాలి? వినయము అనే పాఠ. ఒద్దికగా ఉండడము, నోరు మూసుకుని కూర్చోవడము, ఎవరికి రియాక్ట్ కాకపోవడము. తామలాకు మీద నీటి బొట్టులా ఉండడం నేర్చుకోవాలి మనం ఇక్కడ. పద్మపత్రమి వాంబస. సుఖ దుఃఖాల్లో, కలిమిలేముల్లో, మానవమనాల్లో, జయాపజయాల్లో, చావుపెట్టుకల్లో సమంగా ఉండడం కోసం, అది నేర్చుకోవడం కోసం మనం వచ్చాము ఇక్కడికి. మానం ఉంటే పొంగిపోతూ, అవమానం ఉంటే కృంగిపోతూ ఉండకూడదు. ఆ పాఠం నేర్చుకోవడం కోసం మనం వచ్చాము. అందుకే ప్రతి ఒక్కరికి మానాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏ మానవుడికి ఉండకుండా ఉండవు. మానంలో పొంగిపోకుండా ఉండడం నేర్చుకోవాలి, అవమానంలో కృంగిపోకుండా ఉండడం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవడం కోసం వచ్చాము ఇక్కడికి మనం. పైన ఎన్నో లోకాలు ఉన్నాయి, లెక్కలేని లోకాలు, డైమెన్షన్స్. ఇది భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఎన్ని లోకాలు ఉన్నాయో లెక్కలేని లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు అన్నిటికీ ఇది స్కూల్. భూలోకం అనేది స్కూల్. ఇక్కడ ప్రతి ఒక్కరికి పాఠాలు ఉంటాయి. నా పాఠం ఏంటంటే అందరికీ పాఠాలు ఎలా నేర్పించాలో నేర్చుకోవడం కోసం నేను వచ్చాను ఇక్కడ. ప్రజలందరూ శాకాహారులై తీరాలి. అందరికీ ఒకటే సత్యము. ఏ జీవిని చంపకూడదు, ఏ చేపని పట్టుకోకూడదు. ఇంకా హింసలో జీవిస్తే నువ్వు ఏమీ పాఠాలు నేర్చుకోలేదన్నమాట. హింసలోంచి అహింసలోకి రావాలి. అది నేర్చుకున్నప్పుడు మళ్ళీ మన స్కూల్కి రావక్కర్లేదు. పాఠాలన్నీ నేర్చుకోవాలి మనం. అహింస అనే పాఠము, వినయం అనే పాఠము, ఒద్దిక అనే పాఠము, సమంగా ఉండడం అనే పాఠము. ఎన్ని పాఠాలు నేర్చుకోవాలో నేర్చుకోవాలి, నేర్పించడం నేర్చుకోవాలి. రకరకాల పాఠాలు ఉన్నాయి. నిజమైన యోగులుగా, నిజమైన బుద్ధులుగా సినిమా రంగంలో ఉండడం కోసమే మన రామలక్ష్మణ్ గారు పెట్టారు. సినిమా రంగంలో ఉండి తీరాలి, కానీ సినిమా రంగంలో బుద్ధులుగా, యోగులుగా ఉండి తీరాలి. అది పాయింట్. ఎప్పటికప్పుడు మనల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏ పాఠం నేర్చుకుంటున్నాను ఇప్పుడు వర్తమానంలో అని చెప్పేసి. రోజు పొద్దున్నే వస్తున్నాం 5 గంటలకి. మనం వచ్చి ఏం చేస్తున్నాము? ఏ పాఠం నేర్చుకోవడం కోసం వచ్చాము? ధ్యానం అనే పాఠం నేర్చుకోవడం కోసం వచ్చాము. 3 గంటల సేపు ధ్యానం చేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ ధ్యానం గురించి మనం తెలుసుకుంటున్నాం. దాని మీద మనం శ్రద్ధ పెట్టాము. ఇప్పుడు ప్రస్తుతం ఆ పాఠం నేర్చుకుంటాం. చక్కగా వినడం అనే పాఠం నేర్చుకుంటున్నాం. ధ్యానం చేస్తున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా ధ్యానం చేసుకోవాలి. వింటున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా వినాలి. మాట్లాడుతున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా నేను మాట్లాడాలి. నేను నా మాటల మీద శ్రద్ధ, మీరు ఈ మాటలు వినడం మీద శ్రద్ధ. ఇది మన వర్తమాన కర్తవ్యం, ఇప్పుడున్న కర్తవ్యం. ప్రతి క్షణంలో కర్తవ్యం ఉంటుంది.
ప్రతి పరిస్థితిలోనూ మన కర్తవ్యం ఉంది. ఏమిటి కర్తవ్యం అంటే పాఠం నేర్చుకోవడము. బస్సులో వెళ్తుంటాము, మనం సీట్లో కూర్చున్నాము, ఒక ముసలావిడ వచ్చింది, ఆవిడకి సీట్ లేదు. అప్పుడు కర్తవ్యం ఏంటి చెప్పండి? మన సీటు వదిలిపెట్టేసి ఆ ముసలావిడికి సీట్ ఇవ్వడం, అది మన కర్తవ్యం. ఆ పాఠం నేర్చుకోవాలి మనం. పరోపకారం ఇదం శరీరం. ఈ శరీరం ఉన్నది పరోపకారం కోసము. నువ్వు బస్సులో కూర్చున్నావు, నీకు సీటు ఉంది, కానీ ఒక ముసలావిడ వచ్చింది, ఆవిడకి సీట్ లేదు, వెంటనే నువ్వు లేచి ఆ సీటు ఇవ్వాలి. నువ్వు ఇవ్వలేదనుకో, అలానే కూర్చున్నావు అనుకో, ఇంకో జన్మ నీకు తప్పదు. కావాలా ఇంకో జన్మ? ఆ చిన్న పని నువ్వు ఆ పాఠం నేర్చుకోకపోవడం వల్ల నువ్వు ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఆ ముసలావిడ వచ్చినప్పుడు వెంటనే నువ్వు లేచి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రామ్మా కూర్చో అని చెప్పేసి నువ్వు నుంచోవాలి. ఈ పాఠం నేర్చుకోవాలి మనం.